హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు కదా. సో నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి సెకండ్ బర్త్డే డెకర్ అండ్ ఈవెంట్ ఎలా జరిగింది అండ్ మేము పిల్లలకి కాస్త ఫన్ కోసం గేమ్స్ కండక్ట్ చేసామన్నమాట. ఆ గేమ్స్ వివరాలు ఇవన్నీ చూపిద్దామని చెప్పి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా ఫ్రెండ్ తన పాప బర్త్డే సెలబ్రేషన్స్కి బ్యాక్ డ్రాప్లో డెకర్లో ఫ్లవర్స్ అండ్ బెలూన్స్ ఉండాలి అండ్ వాళ్ళ పాపకి యూనికార్న్ అంటే ఇష్టం అనమాట. సో యూనికార్న్ థీమ్ వచ్చేలాగా అన్ని సెట్ చేయాలి అని చెప్పి తన థాట్ అనమాట. సో దానికోసం మేము కొన్ని బలూన్స్, కొన్ని డెకర్ ఐటమ్స్ అమెజాన్లో అండ్ డిఫరెంట్ వాటిలో చెక్ చేసి ఆర్డర్ చేసుకున్నాము. సో ఏమేమి తీసుకున్నాము అండ్ డెకర్ ఎలా స్టార్ట్ చేసాము ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూసి మీకు నచ్చితే తప్పకుండా వెంటనే వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏ డెకర్ చేయడానికైనా ప్లానింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మేము చాలా ఆప్షన్స్ చూసాము పింట్రెస్ట్లో, గూగుల్లో ఎలా డెకర్ చేస్తే బాగుంటుంది. అండ్ నా ఫ్రెండ్కి ఏంటంటే ఫ్లవర్స్ ఉండాలి, బెలూన్స్ ఉండాలి అండ్ వెనకాల ఫ్లవర్ వాల్ లాగా సెట్ చేయాలని చెప్పి తను ప్లాన్ చేసింది అనమాట. బట్ తను చూసిన దాంట్లో ఏంటంటే మొత్తం పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. మాకు అనుకోకుండా పాపకి సెట్ అయిన డ్రెస్ కూడా పింక్ కలర్లోనే సెట్ అయింది. ఇంకా మొత్తం పింక్ ఫ్లవర్స్ ముందర పాప పింక్ కలర్ డ్రెస్లో ఇంకా కలిసిపోయినట్టు అయిపోతుందని చెప్పి మేము ఇంకా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వాల్ సెట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో దీనికి ఫస్ట్ మేము ఒక 2-3 ప్యాక్స్ పైన ఆర్డర్ చేసామండి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో లిమిటెడ్ క్వాంటిటీ వస్తాయి కదా, మనకి హోల్ మంచి స్క్వేర్ లాగా సెట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందని చెప్పి ఒక 1 ప్యాక్ ఎక్స్ట్రానే ఆర్డర్ చేసుకున్నాము ఇది. సో ఫస్ట్ ఒకటి వైట్, ఒకటి పింక్, ఒకటి వైట్, ఒకటి పింక్ అని చెప్పి ఫస్ట్ మొత్తం రఫ్గా పెట్టి చూసామన్నమాట. సరిపోతాయా, ఎక్కువ అవుతాయా, తక్కువ అవుతాయా అని. వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ ప్రకారం చూస్తే స్క్వేర్లో ఒక లైన్కి కావాల్సిన ఎనఫ్ ఐటమ్స్ లేవన్నమాట. సో మేము స్పేర్గా పింక్ కలర్ ఎక్స్ట్రా పెట్టున్నాము. సో ఇంకా పైన లైన్ మొత్తం పింక్ సెట్ చేసాము. సో దట్ పైన బలూన్స్ వచ్చేసిన ఆ పింక్ లేయర్ కనిపించదు కదా, సో నీట్గా ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసాము ఇనిషియల్గా. మొత్తం సెట్ చేసేసాక ఇంకా చింటూని అండ్ వాళ్ళ హస్బెండ్ని అడిగామన్నమాట, ఎంత హైట్ ఉంది, ఎంత పెడుతుంది, మనం పెట్టాలనుకున్న వాల్కి ఎక్కడి దాకా వస్తుంది అండ్ ఫొటోస్కి వీటన్నిటికీ మంచిగా లుక్ ఉంటుందా లేదా, ఈ కలర్ కాంబినేషన్ ఇవన్నీ చూసుకొని అంతా ఓకే అనుకున్నాక ఇంకా వీటిని ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. వీటిని మొత్తం జిప్ టైతోనే ఫిక్స్ చేసామండి. దీనికి కావాల్సిన బేసిక్ జిప్ టైస్ వాళ్ళు ఇచ్చేస్తారు అండ్ వీటిని ఎక్కడైతే హ్యాంగ్ చేయాలో అక్కడ హుక్స్ వాటిని కూడా ఇస్తారు అనమాట. అవి కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా జిప్ టైస్ ఇవి కావాలంటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వాడి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఇచ్చిన ప్రకారము వాడిచ్చిన ఐటమ్స్తో మనం నీట్గా సెట్ చేసేయచ్చు. మేము దీన్ని సెట్ చేయడానికి ఫస్ట్ లైన్ సెట్ చేసేసామండి. సెట్ చేసి దెన్ సెకండ్ లైన్ సపరేట్గా సెట్ చేసి రెండింటిని జాయిన్ చేసామన్నమాట. అలా 1 by 1 లైన్ యాడ్ చేసుకుంటూ ఓవరాల్గా ఈ బ్యాక్ డ్రాప్కి కావాల్సిన మొత్తం అన్ని ఫ్లవర్స్ని నీట్గా సెట్ చేసేసాము. ఇంకా మా పని అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా చింటూ వాళ్ళు వచ్చి వెనకాల బ్యాక్ స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్కి దీన్ని డ్యామేజ్ అవ్వకుండా అండ్ ముందరికి పడిపోకుండా స్ట్రాంగ్గా ఫిక్స్ చేశారనమాట. నేను 2 years ముందు ఈ స్టాండ్ కొన్నప్పుడు ఎక్కువ ఇదే ట్రెండింగ్లో ఉన్నిందండి అండ్ ఇది సరిపోతుంది కదా అనుకున్నాను. లేటర్ ఆన్ చూస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా, జస్ట్ సైడ్స్ మాత్రం సింగిల్ రాడ్ ఉంటుంది, పైన 3 rods ఉంటాయన్నమాట. సో మనం దాన్ని మంచిగా డెకర్కి యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కింద ట్రయాంగిల్ కనిపించకూడదు అంటే కింద ఫ్లాట్గా వచ్చి అక్కడి నుంచి జస్ట్ ఇట్లా ఒక పైప్ వస్తుంది. ఆ ఫ్లాట్గా ఉండేది నేల మీద ఉంటుంది కాబట్టి దాన్ని చిన్నగా ఏదో ఒక క్లాత్ కానీ ఏదైనా బెలూన్స్ కానీ అలా పెట్టి కవర్ చేసేస్తే ఇంకా అసలు మనకి స్టాండ్ పెట్టినట్టు కూడా కనిపించదు అనమాట. ఇలా చాలా లేటెస్ట్ వచ్చాయండి. మేమైతే ప్రస్తుతానికి ఈ ఫ్లవర్స్ ఈ సెటప్ అంతా ఒక 3-4 days ముందు మాకు వీకెండ్ వచ్చింది. సో అప్పుడు సెట్ చేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి చిన్న పాపనే, మాకు చిన్న పాపనే కదా, మళ్ళీ ముందు రోజు సహకరించకుండా పిల్లలు కొంచెం అలా అనీజీగా ఉంటే అప్పుడు మొత్తం ఒకటేసారి అంటే సెట్ చేయలేం కదా అని చెప్పి ప్రీ ప్లాన్ చేసేసుకొని స్టార్ట్ చేసేసాము. ఇంకా ముందు రోజు మాత్రం బెలూన్స్ పని చేసుకున్నాం అనమాట. ఆ బెలూన్స్ మొదలు పెట్టినప్పుడు అనిపించింది ఇది కూడా కొంచెం ఇంకొక 2 days ముందే కొన్ని బెలూన్స్ చేసుకొని నెక్స్ట్ ఇంకొన్ని బెలూన్స్ చేసుకుని ఉంటే మాకు ఒక్కటే టైము ఎక్కువ స్ట్రెస్ లాగా లేకుండా ఉండదేమో అనిపించింది.
ఆల్మోస్ట్ మాకు 4.5 hours పైన పెట్టిందండి బెలూన్స్ అన్ని బ్లో చేసి ఆ షేప్కి ఆ లుక్కి తీసుకురావడానికి. ఇంకా మధ్యలో పిల్లలిద్దరూ కోల్డ్ కాఫ్ వీటితో సిక్లో ఉన్నారనమాట. ఇంకా లేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇంకా మేము మామ్స్ వెళ్ళి వాళ్ళని కొంచెం సముదాయించి పడుకోబెట్టడము, మళ్ళీ వచ్చి డెకోర్ చేయడము. అబ్బా కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, కానీ ఓవరాల్గా మొత్తం సెట్ చేస్తూ వచ్చేసరికి ఆ కష్టం అంతా మర్చిపోయామండి. బెలూన్స్ సపరేట్గా కాకుండా ఆల్రెడీ మనకి అమెజాన్లో థీమ్స్ లాగా దొరుకుతాయి కదా, అలా పేస్టల్ కలర్స్లో ఉన్న థీమ్లో ఉన్నవి 2 sets ఆర్డర్ చేసింది అనమాట. సో మొత్తం లైట్ కలర్స్ అండ్ వెనకాల కూడా లైట్ కలర్ కదా, ఓవరాల్గా అసలు బాగుంటుందా లేదా అని చెప్పి కొంచెం హెసిటేషన్గానే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఏ కలర్ తర్వాత ఏది పెడితే లుక్ బాగుంటుంది ఇవన్నీ చూసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకుంటూ వచ్చాము. ఫస్ట్ వాడిచ్చిన క్వాంటిటీలో ఉన్న బిగ్ బెలూన్స్, మీడియం సైజ్ బెలూన్స్, కొంచెం స్మాల్ బెలూన్స్ వీటన్నిటిని సెట్ చేశాక ఇంకా చిన్న బెలూన్స్ ఉంటాయి కదా వాటిని అన్నిటిని బ్లో చేసి మొత్తం అరేంజ్ చేసామన్నమాట. ఆ చిన్న బెలూన్స్ అరేంజ్ చేశాక ఒక డిఫరెంట్ లుక్ వచ్చిందండి. అంతవరకు ఒకలా ఉన్నది, అవి పెట్టాక ఇంకొంచెం ఎలివేషన్ అనిపించింది. అన్నీ ఒకేసారి కలిసి వస్తాయంటారు కదా, అలాగే మేము తెచ్చుకున్న ఎలక్ట్రిక్ బెలూన్ బ్లోయర్ ఉంటుంది కదా, అది ఊరికే హీట్ అయిపోతుందండి. 2 బెలూన్స్ బ్లో చేస్తాము, హీట్ అయిపోతుంది. అబ్బా ఇంకా హ్యాండ్ బ్లోయర్ ఒకటి తెచ్చుకున్నాము, దాంతో కొన్ని బెలూన్స్ అండ్ మధ్యలో ఈ ఎలక్ట్రిక్ది ఇవన్నీ ఆల్టర్నేట్గా యూస్ చేసి ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ ఒక 250 నుంచి 300 బెలూన్స్ దాకా బ్లో చేసేసారండి. బ్లో చేసేసి వాటిని టై చేస్తారు చూడండి, అది ఇంకో పెద్ద టాస్క్ అనమాట. నాకేమో మౌత్తో బ్లో చేయడం రాదు, హ్యాండ్తో టై చేయడం రాదు. సో నేను ఇంకా ఉడత సహాయం అన్నట్టు ఏ కలర్స్ ఎక్కడ సెట్ చేయాలి, ఎలా వస్తే బాగుంటుంది ఇలాంటి ప్లానింగ్, వాళ్ళకి అకార్డింగ్లీ బెలూన్స్ అన్ని అందించడము అండ్ ఆ బెలూన్స్ కరెక్ట్ షేప్లో ఉన్నాయా లేదా చూడడము, ఇలాంటి మేనేజింగ్ వర్క్ చేశాను అనమాట. పాపం మిగిలిన కష్టం అంతా అబ్బాయిలు ఎక్కువ పడ్డారు. మనమేమో ఇలా పార్టీస్ చేయాలి, పిల్లలకి మంచిగా మెమరీస్ క్రియేట్ చేసి పెట్టాలి అని చెప్పి అనుకునే టైంలో ఎవ్రీ సిచ్యువేషన్ కండి మోస్ట్లీ పిల్లలు సిక్ అయిపోతారు. అప్పుడు అనిపిస్తుంది అబ్బా మనం ఎంత చేసి వాళ్ళేమో డల్ ఫేస్ పెట్టుకొని వాళ్ళకి ఓపిక లేకుండా. చరిష్మా ఎలా ఫీల్ అవుతున్నావు చరిష్మా? అయిపోతే బాగుండు వెళ్ళి పడుకోవచ్చు ఫీల్ అవుతున్నాను ప్రెసెంట్ అయితే. ఫీలింగ్ ఏంటన్నా? దొంగమోహన్ పెద్ద గ్రాటిట్యూడ్ లేకపోవాలి, బెలూన్లు పెట్టి ఏంటివా ఇదే పని చేయాలా? ఇక్కడ మధ్యలో మేము అప్పుడు మాట్లాడుకున్నవి అవి క్లిప్స్ దగ్గర వాయిసెస్ వదిలేసానండి, సో దట్ ఆ టైంలో మేము ఎలా ఫీల్ అయ్యామో ఇవన్నీ మీరు వింటారని చెప్పి. ఇంకా చాలా క్లిప్స్లో మంచి ఫన్ డిస్కషన్స్, యాజ్ అ పేరెంట్స్గా పిల్లల కోసం ఎలా చేస్తాము, ఎలా చేయాలనుకుంటాము, దానివల్ల మనం ఎలా టైర్డ్ అయిపోతాం, ఇలా చాలా కాన్వర్సేషన్స్ జరిగాయి. బికాజ్ ఆల్మోస్ట్ 4.5 hours పట్టింది మాకు ఈ బెలూన్ డెకర్ చేయడానికి. బట్ మీకు బోర్ కొట్టకూడదు అని చెప్పి అవన్నీ కట్ చేసేసాను అనమాట. బెలూన్స్తో పాటు వీళ్ళు స్ట్రిప్స్ ఇస్తారనమాట. సో ఆ స్ట్రిప్స్ని యూస్ చేసుకుంటూ మేము ఈ డెకర్ని మొత్తం సెట్ చేసాము. మాకు ఓవరాల్ ఈ ఆర్చ్ షేప్ రావడానికి 3 స్ట్రిప్స్ పట్టాయండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఒకటి, టాప్లో సెంటర్ది ఒకటి అండ్ రైట్ సైడ్ ఒకటి, అలా సెట్ చేసామన్నమాట. అండ్ బెలూన్ అరేంజ్మెంట్ కూడా దానికి తగ్గట్టే కలర్స్ మళ్ళీ వెంటనే పక్కన రిపీట్ అవ్వకుండా కొంచెం దూరంగా వచ్చి ఆ లుక్ అండ్ ఫీల్ డిఫరెన్సియేషన్ కనిపించాలి అని చెప్పి అలా సెట్ చేసాము. ఇంకా సెంటర్లో హ్యాపీ బర్త్డే అని చెప్పి ఈ లైటింగ్ తీసుకున్నాము, అది సెట్ చేసాము. ఓవరాల్గా అన్ని పెట్టాక చాలా మంచి లుక్ వచ్చిందండి. ఆ సెంటర్ హ్యాపీ బర్త్డే ఉంది కదా, దానికి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, ఎల్లో లైట్, వైట్ లైట్ అండ్ బ్లింక్ అవుతూ ఉండడము, లేదా ఇలా స్టాండర్డ్గా ఉండడం, ఇలా. సో మనకి ఏది కావాలంటే అది సెట్ చేసేసుకోవచ్చు. అబ్బా డెకోర్ అయిపోయింది మొత్తము. తను అనుకున్నట్లే చాలా బాగా వచ్చింది. తనైతే సూపర్ హ్యాపీ అనమాట. ఇంకా మేము కాసేపు రెస్ట్ తీసుకొని ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ అయ్యి ముచ్చట్లు పెట్టుకొని అబ్బా కష్టపడిన దానికి అవుట్పుట్ అద్భుతంగా తీసుకొచ్చామని చెప్పి ఆ అచీవ్మెంట్ మోడ్లో వెళ్ళి ఇంకా నిద్రపోయాము. బర్త్డే రోజు ఎంట్రన్స్లో ఇలా డెజర్ట్ టేబుల్ సెట్ చేసింది. దీని మీద డోనట్స్, పాప్కార్న్ అండ్ దెన్ మఫిన్స్ పెట్టింది అనమాట. పిల్లలకి అవన్నీ ఇష్టం కదా, సో పిల్లలైతే ఎంటర్ అవ్వగానే ఇంకా డోనట్స్ కావాలి అని చెప్పి ఒక 5 to 10 minutesలో అక్కడ ఉన్న డోనట్ టేబుల్ మొత్తం ఖాళీ చేసేసారండి. దాని తర్వాత ఇంకా పాప్కార్న్ ఫినిష్ చేశారనమాట. ఇంకా వాళ్ళు స్నాక్స్ తింటున్న టైంలో గేమ్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొక ఫ్రెండ్ దీనికి మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకునింది అనమాట, పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయించాలి అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇలా ఫ్రాక్ జంప్ పెట్టింది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఫస్ట్, సెకండ్, విన్నరా లూజరా ఇవన్నీ కాదు, అక్కడ ఉన్నంతసేపు పిల్లల ఫేస్లో హ్యాపీనెస్ అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా హ్యాపీ అనిపించాయి మాకు. ఇక్కడ పిల్లల బర్త్డే పార్టీస్ అంటే మోస్ట్లీ కిడ్స్ ఓన్లీ పార్టీస్గా పెట్టేస్తున్నారండి. సో దట్
వాళ్ళ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలు వస్తారు, వాళ్ళందరూ బాగా ఆడుకొని తర్వాత వాళ్ళకి స్నాక్స్, గుడీస్, తర్వాత పిజ్జా, డిన్నర్ ఇవన్నీ పెట్టేసి పంపించేస్తే ఆ టైంలో పేరెంట్స్ కూడా కాస్త రిలాక్స్ అవుతారని చెప్పి ఇక్కడ కిడ్స్ ఓన్లీ పార్టీ, బట్ చిన్నపిల్లలు అయితే ఒక పేరెంట్తో రావచ్చు అన్నట్టు పెట్టారు. సో కొందరు పేరెంట్స్ విత్ కిడ్స్ వచ్చారు, కొందరు ఫ్యామిలీస్గా వచ్చారు, కొందరు అయితే ఓన్లీ కిడ్స్ కూడా వచ్చారు. ఇంకా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇంకో గేమ్, ఇలా రౌండ్స్లో చిన్న శాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అవి వేయాలన్నమాట. పిల్లలు ఆడుతుంటే మా అమ్మాయి కూడా వెళ్ళేసి నేను కూడా ఆడతానని చెప్పి ఆడింది. తర్వాత అక్కడ ఆడుతూ ఉంటే పిల్లలు వాటినన్నింటినీ చాలా కాన్సన్ట్రేషన్గా చూసింది. ఏదో నెక్స్ట్ నేను పెద్ద అయ్యాక వీటన్నిటిని అలా ఆడేస్తాను అన్నంత లెవెల్లో చూసింది అనమాట. తర్వాత కోన్స్ ఉంటాయి కదా, ఆ కోన్స్ పెట్టేసి వాటి మీద రింగ్స్ వేయడం అనమాట. ఇవన్నీ చూస్తే చిన్నప్పుడు మనము ఎగ్జిబిషన్స్కి, జాతరలకు అలా వెళ్ళినప్పుడు అక్కడ గేమ్స్ ఆడించేవాళ్ళు కదా, అవన్నీ గుర్తుకొచ్చాయి. పిల్లలు అయితే చాలా ఫన్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడు వీడియో గేమ్స్, టీవీస్ ఇలాంటి ప్రపంచంలో ఉన్న పిల్లల్ని కాస్త బయటకు తీసుకొని వచ్చి ఇలాంటి ఫన్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ అందరితో కలిపి టైం స్పెండ్ చేయడము, ఇలా అంతా చేసినప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ బర్త్డే పార్టీ ఎండ్లోకి వచ్చేసింది. నిజంగా అండి, వెనకాల ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలి, కనిపించినంత ఈజీ అయితే కాదు. 15 to 20 కిడ్స్ని వాళ్ళ పేరెంట్స్ ఉన్నా లేకున్నా ఆ టైంలో ఎంగేజ్ చేసి వాళ్ళకి బోర్ కొట్టకుండా, అలాని ఫైట్ చేసుకోకుండా వాళ్ళని మానిటర్ చేస్తూ, అలాని ఎవరిని అరవకూడదు, ఇలా అన్ని లిమిటేషన్స్తో అండ్ డెకర్ పాడు చేయకోకుండా డెకర్ని మేనేజ్ చేసుకుంటూ, పిల్లలకి ఆకలేస్తే వాటికి స్నాక్స్ ఇస్తూ, తర్వాత వాటర్ కావాలంటే వాటర్, ఇలా మొత్తం ఇంకా పిల్లల్ని లిటరల్లీ మనమే ఒక 2-3 hours జాగ్రత్తగా చూసుకోని బర్త్డే ఫినిష్ చేశాక వాళ్ళు హ్యాపీగా వెళ్ళారంటే అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. Happy birthday to dear Adya. Happy birthday to you. ఇంకా కేక్ కటింగ్ అవి ఫినిష్ చేసేసాక పిల్లలకి పిజ్జా ఇష్టం అనమాట ఇక్కడ మోస్ట్లీ, అందుకే బర్త్డే పార్టీస్లో పిజ్జా పెట్టడానికి ట్రై చేస్తారు. అందులో చీజ్ పిజ్జా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. సో చీజ్ పిజ్జా, తర్వాత వాళ్ళకి చిన్న చిప్స్ ప్యాకెట్, గూడీస్, కేక్ ఇవన్నీ ఇచ్చేసి హ్యాపీగా పిల్లల్ని ఇంటికి పంపించేసాము. అదండి, డెకర్ చాలా బాగా వచ్చింది, మాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇలా అందరికీ బర్త్డే డెకర్స్ ఇలాంటివన్నీ చేయొచ్చు కదా, చాలా బాగా చేశారు మీరు అన్నారు. అబ్బా, అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకేముందండి, కడుపు నిండిపోయింది. అలానే తిన్నాం మానలేదులేండి, తినేసాము. మోస్ట్ మెమరబుల్ బర్త్డే అనిపించింది మాకు. బర్త్డే గర్ల్ వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీ, మేము హ్యాపీ. ఈ వ్లాగ్ చూసిన మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకా కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఈ ఐడియాస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా కొత్త ఐడియాస్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. మాకు తెలిసినవి, మేము చూసినవి మీతో షేర్ చేస్తాను. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ హ్యాపీ డే అహెడ్.